హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడే రెసిపీస్. నేను మీ లక్ష్మి అండి. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చిశనగ పప్పు కూర. చపాతీలోకి, రైస్లోకి పర్ఫెక్ట్గా రావాలంటే చిన్న చిన్న మెజర్మెంట్స్ చూసుకుంటూ మనమైతే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వంకాయ పచ్చిశనగ పప్పు కూరకి ముందుగా మనం పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్ల వరకు, అరకిలో వంకాయలకి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. 2 సార్లు అయితే వాష్ చేసేసుకొని పప్పు మునిగేంత వరకు కాస్త వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే పప్పు అయితే నానుతుంది. ఈలోపు మనం మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్లు అల్లం, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు మనం వెల్లుల్లి రెబ్బలు 8 నుంచి 10 వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని అయితే వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మిక్సీ జార్లో కూడా కాసిన్ని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసి మనం వంకాయల్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేయాలి. ఇలా ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి కండ్రెక్కకుండా ఉంటాయి. తర్వాత పాత్రలో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ 2 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కదా సరిపోతుంది. మీరు ఇష్టపడే వాళ్ళు మిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని కూడా వేసి పూర్తిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అడుగంటనివ్వకుండా నిదానంగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం చాలా స్లోగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా తిప్పామంటే మనం వంకాయ ముక్క చిదురైపోతుంది. అలా చిదురవనివ్వకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ స్లోగా మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు పొడి, ఇంకా 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం. మీరు కావాలనుకుంటే బాగా స్పైసీగా తినేవారైతే 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పూర్తిగా కలుపుకొని మనం ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఉన్న వాటర్, ఇంకా ఒక అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని పూర్తిగా ఒకసారి అయితే కలుపుకొని ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ పూర్తిగా దగ్గరికి అయిన తర్వాత మనం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసిన తర్వాత మనం 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే, చాలా టేస్టీగా ఉండే వంకాయ పచ్చిశనగ పప్పు కూర రెడీ అయిపోతుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.